బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత ఇన్నాళ్లు అసెంబ్లీ మొహం చూడని ఆయన సడన్ గా ఇవాళ్ల ఎందుకు వచ్చారు? దీనిపై అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ జరిగింది. బడ్జెట్ ప్రవేశపెడుతున్నారనా లేక తన సభ్యత్వం పోతుందన్న భయంతోనా అంటూ కొందరు చర్చించుకున్నారు. ఇప్పటికే అదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, కేసీఆర్ ఇన్నేళ్లు కూడా అసెంబ్లీకి దూరంగా ఉంటూ ఇవాళ అసెంబ్లీకి రావడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? సర్తాజ్ మూడోసారి అటు తెలంగాణ అసెంబ్లీ కొలువైంది. కాంగ్రెస్ అధికారంలో చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా డిసెంబర్ 9వ తారీఖున మొదటి అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. 6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత రెండోసారి ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా జరిగింది. ఈ 9 రోజుల పాటు ఈ సెషన్ కూడా కొనసాగింది. కానీ 2 సెషన్లో కూడా అక్కడ తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి వాదనలు కొనసాగాయి. అటు మేడిగడ్డ కావచ్చు, పవర్ పాయింట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల సందర్భంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ఆ సమయంలో రేవంత్ రెడ్డి పదే కోరుతూ ఉన్నారు, ఈ సభలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆయన సభకు హాజరు కావాలి, ఆ సభ్యుల అనుమానాలకు ఆయన సందేహాలకు అన్ని నివృత్తి చేయాలంటూ పదే కోరినప్పటికీ కూడా సభ ముఖం చూడలేదు. కేవలం ఫిబ్రవరి 2వ తారీఖున మాత్రం అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ అక్కడ స్పీకర్ ఛాంబర్లోనే ప్రమాణ స్వీకారం చేసి అటు నుంచి అటే వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మాత్రం ఆయన అకస్మాత్తుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆయన హాజరయ్యారు. దీని వెనకాల ఆసక్తికర చర్చ జరుగుతుంది. కేవలం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సభలో జరగవు. అంతేకాకుండా అటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 ప్రకారం ఆయన సీటుకు ఎసరు పెట్టే అవకాశం ఉంటుంది, ఆయనను అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన అందుకే హాజరై ఉంటారనే చర్చ అయితే పొలిటికల్ లాబీస్లో జరుగుతుంది. ఒకసారి ఆర్టికల్ 190 ఏం చెప్తుంది అనేది చూద్దాం. If for a period of 60 days a member of a house of the legislature of the state is without permission of the house absent from all meetings thereof, the house may be declared his seat vacant అని చెప్తుంది. అంటే 60 రోజుల పాటు ఎవరైనా సభకు హాజరు కాకపోతే ఖచ్చితంగా ఆయన అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, లైన్లో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్. శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం మూడోసారి అసెంబ్లీ సమావేశమైంది. మొదటి 2 అసెంబ్లీ సమావేశాలకి ఎక్కడా కూడా ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాలేదు. అకస్మాత్తుగా ఈరోజు ఆయన శాసనసభకు హాజరయ్యారు. దీని వెనకాల కారణం ఏంటి? బడ్జెట్ సమావేశాలకు హాజరవడమేనా, లేకుంటే ఈ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 190 ప్రకారం ఆయన పైన అనర్హత వేటు పడుతుందనే భయంతో ఆయన హాజరయ్యారు అనుకోవాలా? ఇప్పుడు అనారోగ్య వీటు ఒకటి కావచ్చు, ప్రజలలో పరిచయం అయిపోతున్నావు, పోకపోతే ఇప్పటికి 2 అసెంబ్లీ సమావేశాల్లోని రావచ్చు. లేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనతోని లేదా ప్రజారంజక బడ్జెట్ పెడుతుంది, ప్రజలలోకి వెళ్ళిపోతుంది, ఒకసారి వెళ్ళాలనే ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు అనేది ఆలోచన. ప్రధానంగా వారు అసలు అంటే మీరు అన్నట్టు టెక్నికల్ గా తెలుసుకుంటా 60 రోజులకు రాకపోతే సభ్యత్వానికి ఇబ్బంది అని కూడా రావడానికి అవకాశం ఉందనేది నేను ఆ కోణంలో ఆలోచన చేయలేను. ఒకవేళ అది ఉంటే కూడా ఉండొచ్చు, రాకపోతే వారికి సభ్యత్వం రద్దు నోటీస్ ఇస్తారా అనేది సాంకేతికపరమైన అంశం, దాన్ని చూడాలి. ప్రధానికి ఈరోజు మొదటిసారి 6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కానీ, విద్యుత్ కొనుగోళ్లు, మేడిగడ్డ వీటిలన్నిటిపైన శ్వేతపత్రాలు విడుదల చేశారు. దాన్ని గట్టిగా బీఆర్ఎస్ వాళ్ళు అపోజ్ చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అనేక సార్లు కోరారు అటు ప్రతిపక్ష నేత రావాలని. అప్పుడెప్పుడు రాని కేసీఆర్ ఇవాళ రావడాన్ని ఏ రకంగా చూడాలంటారు? నేనేమనుకుంటున్నా, మీరు అన్నట్టు 60 రోజులు వరుసగా రాకపోతే సభ్యత్వం పోయే అంశంలో కోణంలో వచ్చిరా అనేది ఒకటి సాంకేతిక పరంగా చూడాలి.
రెండో ప్రధానంగా ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం, పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మనం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతున్నప్పుడు ఒకవేళ తను రాకపోతే ఇంకెక్కడ మైనస్ అవుతానే అనేటువంటి ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు అనేది. సరే, ఆయన ప్రజాస్వామ్యంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు సభకు మా ముఖ్యమంత్రి గారు కూడా సభకు అనేక సందర్భాలు రావాలని కోరడం జరిగింది. ఈ రోజు వచ్చారు, కానీ వారు సభకు వచ్చి ఆ బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకముందే బయటకు వెళ్లి వారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు చూశారు. ఈ బడ్జెట్ డొల్లతనమని, బడ్జెట్ కు బోగస్ అని. అదే మరి ఈ 2,90,1,90,000 కోట్ల 159తోని ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినాము. ఇంచుమించు 70,000 పైచీల కోట్లు రైతును రారా చేయడం కోసం ఏర్పడినటువంటి బడ్జెట్ లో ఒక్కొక్క రంగానికి మీరు చూసారు. వ్యవసాయ రంగానికి ఈ విధంగా 77 కోట్లు, 31,000 కోట్లు రైతు రుణమాఫీ కోసం మనం పెట్టడం జరిగింది. ధాన్యం కొనుగోలు చేసి గతంలో లాగా 45 రోజులు కాకుండా 2 రోజులకే 7,170 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పడేసి 10,556 కోట్లను 2 రోజుల్లో రైతులకు వేసినటువంటిది. ఈరోజు ఈ రైతులకు సంబంధించిన అంశంలో ఈ విధంగా ముందుకు పోతున్నాం కాబట్టి వాళ్ళు వచ్చేదో ప్రజలలో వ్యతిరేకత భావన పార్టీకి రాకుండా చూడడానికి కోసం వచ్చినట్టుగానే మేము భావిస్తున్నాము. ఈరోజు మీ ద్వారా పశుసంవర్ధక శాఖకు 1,980 కోట్లు, మా 2,350 కోట్లు, 68 కోట్ల ప్రయాణాలు మహిళలు అయిన దానికి 2,350 కోట్లు ఇవ్వడం జరిగింది. మహాలక్ష్మి 6 గ్యారెంటీలలో ఆర్టీసీ కూడా బలోపేతమైంది. ఇలా $1 బిలియన్ కార్పొరేషన్ ఏర్పడడానికి అవకాశం ఉంది. కేవలం ఆయన మీ బడ్జెట్ పైన విమర్శలు చేయడానికే ఈ రోజు అసెంబ్లీకి హాజరయ్యారని మీరు అంటున్నారు, అంతేనండి? ఒక్క విషయం చెప్తా. అదే నేనేమంటున్నా, ఈ బడ్జెట్ పైన విమర్శ చేయడానికి ఇది డొల్లా అన్నాడు, ఇది బోగస్ అనే ఒక వర్డ్ అన్నాడు కదా. నేనేమంటున్నా, నిజంగానే తెలంగాణ కోసం ఉద్భవించిన పార్టీ, తెలంగాణనే మాకు పెట్టిన తక్కువ ఆయనే నిన్నటి రోజు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్నా పైసా పెట్టకపోతే ఇప్పటి వరకు స్పందించలే, తెలంగాణకు జరిగిన అన్యాయం పైన మాట్లాడలే. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు జనరంజక ప్రజా సంక్షేమంకు పెద్దపీట వేస్తూ, రైతులకు పెద్దపీట వేస్తూ, పిల్లలకు పెద్దపీట వేస్తూ ఈరోజు సంక్షేమం ఓ కన్ను అయితే అభివృద్ధి ఓ కన్ను లాగా చేయాలని చెప్పిన తప్పొద్దు చేసినటువంటి దాన్ని విమర్శలను చూస్తే ఏ విధంగా చూడాలి మనం? ఈ రోజు ఓరవలేకపోతున్నాడు ఆయన ఇంకా కూడా మా ప్రభుత్వం మాదే ఉందనే ఆలోచిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది వాస్తవానికి దగ్గరగా మనం బడ్జెట్ పెట్టినాము. ఇది వాస్తవానికి దగ్గరగా బడ్జెట్.